హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు ఈ వీడియోలో మనం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఇష్టపడే క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉండే చికెన్ క్యాండీ రెసిపీ చేసుకుందామండి. ఈ రెసిపీ కోసం నేను 300 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న చికెన్ అలాగే మసాలాలన్నింటినీ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, కొద్దిగా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మీకు క్యాండీకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. స్లైసెస్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మిక్సీ పట్టుకున్న చికెన్ని పెట్టుకొని దానిపైన స్టిక్ పెట్టి మరో స్లైస్ని దానిపైన పెట్టుకోవాలండి. ఈ విధంగా క్యాండీని ప్రిపేర్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తో కోట్ చేసుకోవాలండి. కోట్ చేసుకున్నాక ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని కూడా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసుకున్న క్యాండీని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ క్యాండీలన్నీ అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో మొత్తం పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం చికెన్ క్యాండీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ చికెన్ క్యాండీలను డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చికెన్ క్యాండీని ఈ విధంగా వేసుకోవాలి. చికెన్ క్యాండీలను వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా వేగాక రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకు తిప్పుకున్నాక క్యాండీలకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యాండీలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని కడాయిలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన చికెన్ క్యాండీలను కూడా కడాయిలో వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ క్యాండీ రెడీ అయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.